హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక్కడ మనం బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద ఒక అవగాహన అనేటువంటిది కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఇంతకుముందు చాలా చేసాము, ఈ మధ్య కాలంలో పెద్దగా అయితే చేయట్లేదు. ఇంకెందుకంటే మనం ఎన్ని వీడియోస్ చేసినప్పటికీ కూడా పబ్లిక్ సహజంగా డబ్బులు వస్తాయనే మాయమాటలు చెప్పినటువంటి వాళ్ళనే కంటిన్యూగా నమ్ముతూ ఉంటారు కాబట్టి. సో ఏదేమైనా ఎవరికి బాధ అనేటువంటిది కలిగినప్పుడు, ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మాత్రమే వీడు మోసగాడా లేకపోతే ఇంకోటి అనేటువంటిది అర్థమవుతుంది. వాస్తవం చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక కాంప్లికేటెడ్గా ఉండేటువంటి ఒక టాస్క్ అన్నమాట. ఈ టాస్క్ని మనం ఈజీ మెథడ్లో కానీ, ఈజీ వేలో కానీ, లేకపోతే ఒక మంచి స్ట్రాటజీస్ పట్టుకొని కానీ దాన్ని సక్సెస్ అయ్యే విధంగా చేసుకోవాలి. కానీ మీరు చేయాల్సినటువంటి టాస్క్ని, అంటే ట్రేడింగ్లో ఇంట్రాడే కావచ్చు, పొజిషనల్ ట్రేడ్స్ కావచ్చు, స్వింగ్ ట్రేడ్ కావచ్చు, ఏదైనా సరే మీరు చేయాలి అనుకున్నటువంటి దాన్ని ఇతరుల మీద ఆధారపడకుండా చేసేటువంటి కోణాన్ని మనం ఎక్కువగా కూడా ఆలోచించాలి. మీరు ఎవరైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా తెలుగులోనే ఫేమస్ అయినటువంటి సెబీ రిజిస్టర్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే పేర్లు చెప్పడం భావం కాదు. ఇటువంటి వాళ్ళని ఫాలో అయ్యి స్వింగ్ ట్రేడింగ్లో నెలకి ఇంత ఫీజు అనేటువంటిది పే చేసేసి, లార్జ్ స్కేల్లో ఉండేటువంటి ఫీజెస్ అనమాట, అటువంటివి పే చేసేసి బాగా డబ్బులు అనేటువంటివి ఇన్వెస్ట్ చేసే విధంగా, అంటే స్వింగ్ ట్రేడ్స్కి అనుకూలంగా ఉండే విధంగా కాల్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. తెలుగులో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి, ఎక్కువగా వస్తూ ఉంటారు అన్నమాట. ఇతన్ని నమ్మినటువంటి ఒక వ్యక్తి కాదు, ముగ్గురు నలుగురు నాతో కాంటాక్ట్ అనేటువంటిది చేయడం జరిగింది. వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు అట్లా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసి చాలా డ్రాస్టిక్ డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎంత సెబీ రిజిస్టర్ అయినా, లేకపోతే ఎంత ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అయినా, ఎంత ఇదైనప్పటికీ కూడా మీ యొక్క సొంత అవగాహన కల్పించుకొని చేసి మీరు కనుక ట్రేడ్ అనేటువంటి చేస్తే, ఇంత పెద్ద ఎక్స్పర్ట్స్ చెప్పినవి కూడా ఫెయిల్ అవ్వచ్చు, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. కానీ మీరు మీ సొంతంగా అవగాహన కనుకుంటే మీరు ఖచ్చితంగా మార్కెట్లో సక్సెస్ కాగలుగుతారు. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక టాస్క్ అని చెప్తున్నాను కదా, అది మీ సొంతంగా గ్రోత్ అయ్యే విధంగా ఉండాలి. కానీ ఇతరుల మీద ఆధారపడితే చాలా ఫెయిల్యూర్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం. అయితే మన ఛానల్ యొక్క మెయిన్ మోటో ఈ అవేర్నెస్ అనేటువంటిది తీసుకుని వచ్చేసి మోసగాళ్ళకి దూరంగా ఉంచాలి అనేటువంటిది కాన్సెప్ట్. మనం ఎంత సక్సెస్ అయ్యామా ఏంటి అనేటువంటిది మనకైతే తెలియదు. కానీ ఒక రకంగా కొంతవరకు కొంతమందిని, ఒక 10 మందిని అయినా సరే మన ఛానల్ కాపాడిందని అనుకోవచ్చు. అయితే ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి వాడు ఛానల్ అనేటువంటిది పోయింది. ఇక ఆయన మరొక ఛానల్ పేరు, అదే సేమ్ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ పేరే పెట్టుకొని ఛానల్ స్టార్ట్ చేశాడు. మరలా ఓదరగొట్టే విధంగా మాటలు చెప్పడమే. ఏంటి, ఈ లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని, నా దగ్గర ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ప్లాన్స్ ఉన్నాయి, మీరందరూ రండి, నన్ను కాంటాక్ట్లోకి రండి, మనం ఎదుగుదాము, మీ డబ్బులు లేకపోతే విలువ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. వీడు చెప్పినటువంటి మాటలను ఫాలో అయ్యే చాలామంది, అంటే వీడు గతంలో మీరు చూడండి, మీరు అప్పులు ఊబిలో కనుకుంటే మీరు నా దగ్గర రండి అంటాడు. మీరు అప్పులు ఊబిలో ఉన్నటువంటి వాడు పెట్టుబడి పెట్టాలంటే మళ్ళీ అప్పులు చేయాల్సిందే కదా, అదే చెప్పాడు. మీ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు తెచ్చేసి పెట్టండి అని కూడా చెప్పాడు. అలాగే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం అని, వాళ్ళు డబ్బులు ఏదో రిటైర్డ్ అయినటువంటి డబ్బులు వస్తే వాళ్ళ కొంపలు కొల్లేరు చేశాడు. ఇట్లా గతంలో దాదాపుగా 600 మంది పైనే దగ్గర ఒక 15 కోట్ల రూపాయలు 12 కోట్ల రూపాయలు వాళ్ళు మొత్తం నష్టపోయేటట్టుగా చేశాడు. మళ్ళా ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి మనం ఎన్నో వీడియోస్లో అట్లా చెప్పినప్పటికీ కూడా మరలా వ్యాంటేజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చాడు. ఏదో అంతకుముందు ఎక్స్నెస్లో ఉన్నప్పుడు మసిపూసి మారేడుకాయ చేసి ఎన్నో రకాల మాటలు చెప్పాడు. వ్యాంటేజ్ తెచ్చాడు, కొంచెం లేకంగానే ఆ రోడ్ల పక్కన ఉండేసేసి వీడియోస్ చేయటం, మీరు కనుక డబ్బు లేకపోతే మీకు విలువ ఉండదు, అది ఇదని చెప్పటం. మీరు కాబట్టి నా దగ్గర సొల్యూషన్ ఉందని ఇండైరెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఇండైరెక్ట్ ఏముంది, డైరెక్ట్గానే ఇస్తా ఉన్నాడు. అప్పుడు మీకు సహజంగా ఏమవుతుంది, ఓకే
వీడిని ఫాలో అవుదాము అనేటువంటి ఒక కాన్సెప్ట్‌కి వెళ్ళిపోతారు. ఎందుకంటే డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పినప్పుడు. కాబట్టి డబ్బులు ఈజీగా స్టాక్ మార్కెట్‌లో రాదు అని గమనించండి. ఇప్పుడు ఇతను ఒక స్ట్రాటజీని అలాగే ఆకుపచ్చ గది అనేటువంటిది ఒక స్ట్రాటజీస్‌ని వీటన్నిటిని తీసుకొని వచ్చాడు కదా! వాటి ద్వారా ఎవరు అంటే గ్రీన్ రూమ్‌లోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళున్నారు. ఆళ్ళు సగం సంకనాకిపోయారు. అది వర్కౌట్ కాకపోయేసరికి కాపీ ట్రేడ్‌ని పట్టుకొని ఎలాడుతున్నాడు. ఈరోజు ఏం చెప్తున్నాడు? ఆటుపోట్లు అనేటువంటివి సహజం స్టాక్ మార్కెట్‌లో. కాదని ఎవడు చెప్పాడు? స్టాక్ మార్కెట్‌లో ఆటుపోట్లు సహజమే. కానీ అందరినీ సంకనాకేటట్టుగా చేస్తే ఇక ఆఖరికి అంటే ఆటుపోట్లు అన్నప్పుడు అందరూ నష్టపోవడమే కాదు, లాభాలు కూడా రావాలి కదా! అందుకని ఈయనేం చెప్తున్నాడు? నేను 20 రోజుల నుంచి ట్రేడ్ అండ్ చీట్‌లో ఒక మంచి ఇది లేదు, అది లేదు. ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, మీరు డబ్బులు పెట్టేసేయండి అని చెప్తున్నాడు. ఈ డబ్బులు పోయినోడు ఏం చేస్తున్నాడు? మెసేజ్‌లు చేస్తున్నాడు. ఏమని, సార్ ఏం సార్ ఇట్లా ఉంది, ఇంత నష్టం వచ్చింది అది ఇది. మీరు మెసేజ్‌లు పెట్టారంటే దొబ్బేసేయండి, స్టాప్ ట్రేడింగ్ అని పెట్టేసేసి దొబ్బేసేయండి అని చెప్పేసేసి చెబుతున్నాడు. నువ్వే కదా చెప్తుంది, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, మీ జీవితాలే మారిపోతాయి, మీ అప్పులు ఊబిలో నుంచి వచ్చేస్తే మీకు అసలు మీరు కార్లు, ఇళ్ళు అన్నీ మొత్తం కొనేస్తారు, దానివలన మీకు పరపతి పెరుగుతుంది, అది ఇది అని చెప్పేసేసి చెప్తున్నాడు. వీడు డొక్కు గారు చూపించేసి ఏదేదో చెప్తా ఉన్నాడు. సో ఈ జనం ఏమనుకుంటున్నారు? వీడిని ఈ ట్రేడింగ్ ద్వారానే వీడు ఇదంతా సంపాదించాడని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వీడు ప్రజలను మోసగించడం ద్వారా సంపాదించినటువంటి డబ్బులే. ఇట్లాంటి చీటర్స్ సహజంగా ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఉంటుంటారు, ప్రతి చోట ఉంటుంటారు. వీడే కాదు, నంబర్ ఆఫ్ ఉన్నాడు. సుత్తి స్టాక్స్ ఏంటి, అటువంటి వాళ్ళే కదా. అలాగే ఇంకా రకరకాల మనం నిజాయితీ గల వాళ్ళు అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళకు బిజినెస్, ప్రజల యొక్క బలహీనతే వీళ్ళకి ఆయుధం అన్నమాట. ప్రజల యొక్క బలహీనత ఏంటి? మధ్యతరగతి వాడికి డబ్బులే బలహీనత. ఎందుకంటే ఖర్చులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడో చోట అప్పు తీసుకొని వస్తే ఇంట్రెస్ట్ అయినా రాకపోతుందా అనేటువంటి కోణంలో డబ్బులు ఇచ్చేస్తుంటారు. అందుకని వీడు టెక్నికల్గా కూడా ఏం చెప్పాడంటే కొన్ని వీడియోస్లో, మీరు వచ్చారు, ఏందండి మీరు ₹1,00,000 పెట్టారు, 10,000 వచ్చింది ఈ నెలకి, అంటే నీకు ₹10 ఇంట్రెస్ట్ వచ్చినట్టే కదా అని చెప్పేసి చెబుతాడు. సహజంగా ₹2కి ఇంట్రెస్ట్. సహజంగా వీళ్ళు ఏమనుకుంటారు? ఓహో, అంటే ఇది ఇండైరెక్ట్గా ట్రేడర్ని అట్రాక్ట్ చేయడానికి చేసేటువంటి పనులు అనమాట ఇవన్నీ. వీడేమనుకుంటాడు? ఓహో, ₹1,00,000కి 10,000 వస్తున్నాయి కదా, మనం ₹1,00,000 తీసుకొస్తే ఇంట్రెస్ట్ ఎంత? 2,000 కదా, కాబట్టి మనకి 8,000 ఇంట్రెస్ట్ పని, మనకి 8,000 మిగులుతాయి కదా అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోతాడు. అది చాలా రాంగ్. మరి పోతే ఇవన్నీ ఇంట్రెస్ట్ అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? పబ్లిక్ పాజిటివ్గా ఆలోచించడంలో తప్పులేదు, కానీ మరీ ఓవర్గా ఎగ్జాగరేటెడ్గా ఆలోచనలు చేసేసేసి విపరీతంగా డబ్బులు వస్తాయని అనుకోవటం చాలా శుద్ధ పొరపాటు అనమాట. మీరు చూడండి, గతంలో ఎంతోమంది, ఇప్పుడు ట్రేడింగ్ పంతులు అనేవాడు, నిఫ్టీ బావా అనేటువంటి వాడు, ఇంకా చాలామంది అసలు వాడు తెలుగు ట్రేడర్ అనే ఒప్పించుకోక వాడైతే మరీ దారుణంగా మోసం చేసి అన్ని రకాలుగా చేసి చదువులే దండగన్నాడు వాడు వెధవ. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి వాళ్ళ వల్ల పడవద్దు. ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ నమ్ముకొని మీరు అనవసరంగా నష్టపోవద్దు. ఇప్పటికే చాలా నష్టపోయారు. మీరు లాభాలు అయితే 50% ఇచ్చి పారేయాల, 50% కమిషన్ వాడిది. ఏదో మార్కెట్ పడితే పెరిగిద్ది కదా అనే ఉద్దేశంతో అన్నీ కొనేసేసి 80,000 దగ్గర కొనేసి సంకనాకిపోయినాయి, డబ్బులన్నీ పోయినాయి. దాదాపుగా నాకు తెలిసిన సమాచారం, నన్ను కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళని బట్టి దాదాపుగా 17 లక్షల నుంచి 20 లక్షల వరకు నష్టపోయారనమాట వీడిని మళ్ళా నమ్మి. ఇంతకుముందు కోట్లు నష్టపోయారు. ఇప్పుడు మనం తెచ్చిన అవేర్నెస్ వల్లే ఒక 20 లక్షల దాకా నష్టపోవడం అనేటువంటిది జరిగింది. సో ఇటువంటి వాడి యొక్క ఉచ్చు నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి ఇంకెవరు కూడా కొత్త వాళ్ళు ఇతని వల్ల పడవద్దు. మీరు దయచేసి వీడి నుంచి అన్ఫాలో అయిపోయేసేసి మీ మనీని మీరు కేర్ చేసుకోండి. మీ స్వతంత్రంగా ఆలోచన చేసి నాలెడ్జ్ని పెంచుకొని మీ ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.